ప్రైజ్ ద లాట్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి మిమ్మల్ని హృదయం అంతటితో స్వాగతిస్తూ ఉన్నాను. దయచేసి అందరు తప్పక నా కొరకు, మన ఛానల్ కొరకు తప్పక ప్రార్థించండి. ఈ వీడియోలో మనం గత కొన్ని వీడియోస్ లో చూస్తున్న కొండ మీద ప్రసంగం 4వ ధన్యత గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటి 3 ధన్యతలు 3 వీడియోస్ రూపంలో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వారు, ఇది మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు అయితే గనక దయచేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్స్ ఉంటాయి. తప్పక ముందు ఆ వీడియోస్ మీరు చూడాలని నేను హృదయం అంతటితో కోరుతూ ఉన్నాను. ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మీరు ఆ 3 వీడియోస్ చూసి తర్వాత ఈ 4వ వీడియో దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. సో 4వ ధన్యత గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరు కూడా తప్పక వింటున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత, ఈ వాక్య సందేశం వినిన తర్వాత తప్పక ఈ వాక్యం ద్వారా మీరు ఆదరణ పొందినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మీ లైక్స్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల యూట్యూబ్ అనేకులకి ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి చాలా మంది ఈ వాక్యం వినటానికి మీరందరూ కూడా పాలిభాగస్తులు అవుతారు. దేవుని పరిచర్య వ్యాప్తి చేసే విషయంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని హృదయం అంతటితో కోరుకుంటూ ఉన్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దే విచ్ డూ హంగర్ అండ్ థర్స్ట్ ఆఫ్టర్ రైచియస్నెస్, ఫర్ దే షాల్ బి ఫిల్డ్. ఇది యేసు ప్రభు కొండ మీద ప్రసంగించిన ధన్యతల్లో 4వ ధన్యత. దేవునితో సరైన సంబంధాన్ని కోరుకునే వ్యక్తి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది అని తెలియజేసే వాక్యం అండి. సహజంగా చూడండి, యేసు ప్రభు వారు ప్రసంగించినప్పుడు చాలా సామాన్యమైన పదాలు యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఆకలి, దప్పిక అనేవి చాలా సహజమైన పదాలు, మన శారీరకమైన అవసరాలని తెలియజేసే పదాలు. ఆకలి అనే పదం లేదా దప్పిక అనే పదం. జనరల్ గా ఆకలి ఉన్న వ్యక్తి ఆహారం కోసం వెతుకుతాడు. దప్పికున్న వ్యక్తి నీటి కోసం తహతహలాడుతూ ఉంటాడు. మరి ఈ సహజమైన అనుభవాన్ని యేసుప్రభు ఆత్మీయంగా ఎలా అనుభవించుకోవాలనేది ఈ వాక్య భాగంలో మనందరి కొరకు చెప్పబడటం జరుగుతుందండి. ఒకటి మనం చూద్దాం. నీతి కొరకు అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మరి ఏంటి ఆకలి దప్పులు అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? ఆకలి దప్పులు గలవారు అని ఎవరిని పిలవటం జరుగుతుంది? మరి వాళ్ళు ఎలా తృప్తిపరచబడతారు అనేది మన ఈ వాక్య భాగంలో చక్కగా తెలుసుకుందాం. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇవన్నీ కూడా ఒక 20 మినిట్స్ లోపు కంప్లీట్ అయిపోయే షార్ట్ వీడియోస్ కాబట్టి పూర్తిగా మీరు చూసి వాటి యొక్క వివరణ మీరు పూర్తిగా తెలుసుకొని అన్వయించుకునే ప్రయత్నం చేయాలని నేను హృదయం అంతటితో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. నీతి కొరకు, బైబిల్లో నీతి అంటే మనం ఆలోచించాల్సింది కేవలం మంచి పనులు చేయటం నీతి అని అనిపించుకోదు. ఎందుకంటే చాలా ఓల్డీ పీపుల్, ఈ లోక సంబంధమైన వ్యక్తులు కూడా చాలా మంచి పనులు చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నీతి కొరకు అంటే కేవలం మంచి పనులు చేయటం కాదు. ముందల మనం ఇది ఒక నిర్ధారణకు వచ్చేద్దాం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతుడు ఎవడునూ లేడు అని చెప్పేసి అని వాక్య భాగంలో ఉంటుంది కదా. ఎందుకంటే మనంతట మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేమంట అండి. లేదా మన మంచి పనుల వల్ల మనం ఎప్పటికీ నీతిమంతులుగా పిలువబడం. అయితే యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా ఎంచబడతాము అని రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు చదివినట్లయితే మనకి స్పష్టత వస్తుంది. యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల, విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులంగా ఎంచబడతాము. ఏంటి దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి అనేది గనక మనం చూసినట్లయితే, చూడండి, దేవుని దృష్టిలో నీతి అంటే ఆయనతో మంచి సంబంధం కలిగి జీవించటం. దేవునితో చాలా చక్కని సంబంధం ఉండాలంట అండి మనకి.
ఆ సంబంధం లేకపోతే మనం నీతిమంతులంగా ఎంచబడము. ఏంటి దేవునితో సంబంధం అంటే? మారు మనసు పొందటం. పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవునితో ఒక సంబంధాన్ని స్టార్ట్ చేయటం. రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయటం. రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయటం. రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేయటం. సో, చాలా మంది క్రైస్తవులు స్టార్ట్ చేస్తారు గానీ, స్ట్రాంగ్‌గా చేసుకోలేరు. సో, స్టార్టింగ్ అనేది సరిపోదు. స్ట్రెంథెనింగ్ అనేది చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి? స్ట్రెంథెనింగ్ ఎలా చేసుకోవాలి అంటే, దేవుని చిత్త ప్రకారం జీవించటం. మరలా దేవుని చిత్తం అంటే కన్‌ఫ్యూజ్ చేసే బోధలు చాలా ఉన్నాయి. దేవుడు అలా చెప్తాడు, ఇలా చెప్తాడు, ఇలా చెప్తాడని. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సింగిల్ పాయింట్ ఏంటంటే, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా దేవుని చిత్తము కాదు. మనకి 66 పుస్తకాలున్న పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టారు దేవుడు. ఆ 66 పుస్తకాల్లో ఉన్న వాక్యానికి బయట గానివ్వండి, దానికి యాడ్ ఆన్స్ గానివ్వండి, ఇలా దేవుని చిత్తం అని ఉండదు. ప్రకారమే ఉంటుంది. వాక్యానుసారంగానే ఉంటుంది. కాబట్టి ఆ వాక్యానుసారమైన దేవుని చిత్తాన్ని మనం ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించుకోవటం, ప్రార్థించుకోవటం, ఆ వాక్యంలో ఉన్నదాన్ని అన్వయించుకోవటం, దాని ప్రకారం జీవించటం. ఇది దేవుని చిత్త ప్రకారం జీవించటం అంటే. అయితే ఆకలి దప్పులు గలవారు చేసే మరొక పనేంటి అంటే, వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటారు. ఇదివరకు లోకానుసారంగా జీవించారు. మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటే దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వర్సెస్ చదవాలని ఆశపడుతూ ఉన్నాను. అది మనకి వీడియోలో మొత్తం చదవటానికి, చూయించడానికి సమయం సరిపోదు కాబట్టి పూర్వం మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అని పౌలు భక్తుడు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. వన్ సింగిల్ పాయింట్ అక్కడ చెప్పింది ఏంటంటే, మనందరం గూడా మన స్థితిని బట్టి చూస్తే మనం దైవోగ్రతకు పాత్రులము అని చెప్పేసి చెప్పటం జరిగింది. కానీ దేవుని కరుణా సంపన్నుడు కాబట్టి మనందరిని ఆ దైవోగ్రత నుంచి తప్పించాడు అని చెప్పటం జరిగింది. దట్స్ ట్రూ ఫ్రెండ్స్. ఎందుకంటే వాస్తవానికి మనం దేవుని యొక్క ఉగ్రతకి పాత్రం. వి డిజర్వ్ ద యాంగర్ ఫ్రమ్ గాడ్. వి డోంట్ డిజర్వ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమకు మనం అర్హులం కాదు. వి డోంట్ డిజర్వ్ ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరానికి మనం అర్హులం కాము. దేవుని యొక్క కృపకి మనం అర్హులం కాము. కానీ దేవుడు మనకవన్నీ ఉచితంగా అనుగ్రహించడం జరిగింది కాబట్టి, ఆకలి దప్పులు గలవారు చేసే పనేంటంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటారంట. నా పాత స్థితి ఎలా ఉంది? అది దేవుడు నన్ను క్షమించి, నన్ను విడిచిపెడతానికి నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి, నేనది రిపీట్ చేయకూడదు. నా పాత స్వభావం మరలా నేను రిపీట్ చేయకూడదు అని ఒక క్లారిటీతో ఉండి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటారు. నీతి కొరకు జీవించడం అంటే. అలాగే నీతి కొరకు జీవించే వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రేమతో జీవిస్తూ ఉంటారు. ఇలా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. మరి ఆకలి దప్పులంటే ఏంటి? ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆకలి, దప్పిక అనేవి శరీరానికి కావాల్సిన అవసరతలు. అత్యంత బలమైన అవసరతలు. కదండీ! ఆహారం లేకుండా మనం ఎంతకాలం జీవించగలం? నీరు లేకుండా మనం ఎంతకాలం జీవించగలం? ఆకలి దప్పులు అంటే ఒక తీవ్రమైన కోరిక. పరిశుద్ధంగా అంటే అది ఇంటెన్సిటీని చూపిస్తుంది. ఆకలి దప్పులు అంటే ఒక ఇంటెన్సిటీ. ఇందాక మనం మాట్లాడుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకునే ఇంటెన్సిటీ అన్నమాట అది. సో, ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. నేను పరిశుద్ధంగా జీవించటానికి ఫస్ట్ ప్రయారిటీ ఆకలి దప్పులు ఇస్తూ ఉంటాయి. ఒకసారి మనం కొద్దిగా ఒక చిన్న వాక్య భాగం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది అంటే, చూడండి యేసు ప్రభు చెప్తున్న మాట, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. సో, అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని తెలుసుకునే విషయంలో. వెతుకుడి, వెతుకుడి మీకు దొరికెను. వాక్యం సెలవిస్తుంది కదా!
పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క నీతి అంటే ఏంటి, దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి, ఇవి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు. అది అవగాహన లేకపోతే మనం మారుమనసు పొంది ఉండొచ్చు, బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, కానీ వీటి గురించి అవగాహన లేకపోతే మనం వాటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఎలా ఉంటాం? కాబట్టి నేను నా యొక్క విన్నపం ఏంటి అంటే, దయచేసి క్రైస్తవులందరూ చక్కగా మీరు వాక్యం వింటారు, సేవకులు చెప్పే వాక్యం వింటారు, మంచిది. కానీ వినటం వరకు మన ఆత్మీయ జీవితాన్ని సరిపెట్టుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం తీసి చదువుకునే అలవాటు చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని హృదయం అంతటితో వేడుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి చదవమో, అప్పుడు మనకి ఆయన రాజ్యం అర్థం కాదు, ఆయన నీతి కూడా అర్థం కాదండి. దయచేసి ఆలోచించండి క్రైస్తవులందరూ. ప్రతిదినం నేను వాక్యాన్ని ధ్యానించుకుంటున్నానా, వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నానా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వారిని వారు విమర్శించుకోవాలి, వారిని వారు పరిశీలన చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అలాగే మరొక వాక్య భాగంలో ఏమని ఉంటుందంటే, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఈ మరొక వాక్య భాగం, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి వీరు ఎలా తృప్తి పరచబడతారు, ఆకలి దప్పులు గల వ్యక్తులు ఎవరు, వారు ఎలా తృప్తిపరచబడతారు? మనం ఆ ధన్యతలో ఉన్న రెండు పదాలకి ఒక క్లారిటీ వచ్చిందండి. నీతి కొరకు అంటే ఏంటి, ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటి అని. మరి ఆకలి దప్పులు గలవారు అంటే ఎవరు అని గనక మనం చిన్న పరిశీలన చేసుకున్నట్లయితే, పాపం నుంచి మారాలని కోరుకునే వాళ్ళంట, పరిశుద్ధంగా జీవించాలని కోరుకునే వాళ్ళు. ఆకలి దప్పులు గలవారు ఎవరయ్యా అంటే, దేవుని వాక్యాన్ని హృదయం అంతటితో ప్రేమించే వాళ్ళు, దేవుని సన్నిధి నిత్యం వెతికే వాళ్ళు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, కేవలం ఆదివారాలకు మాత్రమే పరిమితమయ్యే క్రైస్తవ్యం కాదు ఆకలి దప్పులు కలవారు అంటే. ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించాలని కోరుకునే వాళ్ళు. చాలా మంది క్రైస్తవులు ఈ రోజున ఆదివారం అనేది ఒక ఆచారం అయిపోయింది. ఎందుకని ఆచారం అని చెప్తున్నాను అంటే, ఆదివారం నేను క్రైస్తవుడిగా జీవిస్తే చాలు, ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్తే చాలు, వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, సేవకులు చెప్పే వాక్యం వినాలి, మంచిది. సోమవారం నుంచి శనివారం వరకు కూడా అదే ఆసక్తి కనపడాలి. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రీడింగ్, క్రిస్టియానిటీ ఈజ్ లివింగ్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ లిజనింగ్. క్రైస్తవ్యం కేవలం వినటం మాత్రం కాదు, క్రైస్తవ్యం అంటే జీవించటం. క్రైస్తవ్యం అంటే కేవలం చదవటం కాదు, క్రైస్తవ్యం అంటే జీవించటం. కాబట్టి ఆకలి దప్పులు గలవారు కేవలం వినేవారుగానో చదివేవారుగానో ఉండరు కానివ్వండి, వాళ్ళు జీవించేవారిగా ఉంటారు. అది ఆకలి దప్పులు కలవారు అంటే అర్థం. వీళ్ళు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, ఆరాధనకు వస్తూ ఉంటారు, దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటారు. మరి వారు తృప్తిపరచబడుదురు అనే మాటకు అర్థం ఏంటి అంటే, మనిషికి తృప్తినిచ్చేది ఏంటి అని గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఈ ప్రశ్న మనం కొంతమందిని ఒక సర్వే లాగా చేయగలిగితే చాలా సమాధానాలు వస్తాయండి. మనిషికి తృప్తినిచ్చేవి కొంతమంది పేరు ప్రఖ్యాతులు, నాకు నేమ్ అండ్ ఫేమ్ వస్తే నాకు అది చాలా గొప్ప సాటిస్ఫాక్షన్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా మంది నాకు డబ్బు ఉంటే అది నాకు చాలా గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకొంతమంది చదువుల్లో ఉన్నతమైన స్థితికి వెళ్తే నాకు అది గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఉద్యోగాల్లో మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి నేను ఉన్నతమైన స్థితికి వెళ్తే అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్, రకరకాల సమాధానాలు మనం వినవచ్చు. అయితే ఇక్కడ దేవుడు మాత్రం నిజమైన తృప్తినిస్తారు అంట. ఎలాంటి తృప్తినిస్తారో తెలుసా? మనందరికీ సమరయ స్త్రీ కథ తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి ఏమని చెప్పారు అంటే, యేసు సమరయ స్త్రీతో ఇలా చెప్పాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు. చూడండి, ఇక్కడ మనం లోకరీత్యా
చెప్పుకున్న సంతృప్తికరమైన విషయాలన్నీ కూడా తాత్కాలికమైనవే. ఏమండి, అది దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. కొంచెం ఎదిగిన తర్వాత ఇంకొంచెం వెళ్ళాలి. కొంచెం సంపాదించిన తర్వాత ఇంకా సంపాదించాలి. కొంచెం చదువుకుని ఇంకా చదువుకోవాలి. ఇట్లా ఆ సమయాన్ని మనం అన్నిటినీ ఖర్చు పెడుతూనే ఉంటాం. అవన్నీ మనం సాధించాలి అంటే. కానీ దేవుడు మనకి ఉచితంగా తృప్తినిస్తారంట అండి. ఎప్పుడు? దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఆకలి దప్పులు గలవారిని. అలాంటి కోరిక ఉన్నప్పుడు ఒక తీవ్రమైన వాంఛ, నేను పరిశుద్ధంగా జీవించాలి, దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పులు గలవారు జీవించాలి అని ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉంటే వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇది భౌతికమైన తృప్తి కాదు, ఆత్మీయమైన తృప్తి, సంపూర్ణమైన తృప్తి. కాబట్టి ఈ తృప్తి కోసం మనం దేవుని పాదాల చెంతకు రావాల్సిందే. ఇది ఈ వాక్య భాగంలో ఈ ధన్యతలో ఉన్న అర్థం. అయితే ధన్యతను అర్థం చేసుకున్నాను సరే, మరి అది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ లో దీన్ని ఎలా ఆచరణలో పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఎలా ఆచరణలో పెట్టుకోవాలి అంటే, ప్రతిరోజు దేవుని వాక్యం కొరకై ఆకలితో ఉండాలంటండి. బైబిల్ చదవటం, వాక్యం ధ్యానించుకోవటం, ఇలా ప్రతిరోజు దేవుని వాక్యం కొరకైన ఆకలి ఖచ్చితంగా ఉండాలి. సో బైబిల్ చదవటం అనేది ఒక బాధ్యతలాగా తీసుకోకండి. నా ఆత్మకు కావాల్సిన ఆహారం, మనం శరీరానికి కావాల్సిన ఆహారం ఎలాగైతే తీసుకుంటూ ఉంటామో, మన ఆత్మకు కావాల్సిన ఆహారం కూడా మనం అలాగే భుజించాలి. ఇర్మియా భక్తుడు రాశాడు కదా, ఏమని? నీ మాటలు నాకు దొరికినప్పుడు వాటిని భుజిస్తాను. నీ మాటలు నాకు దొరికినప్పుడు వాటిని భుజించితిని. చూడండి, ఆ రోజుల్లో దేవుని మాటలు అరుదుగా దొరికేవి. మరి ఈ రోజు దేవుని వాక్యం ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఎంతో మంది దేవుని బిడ్డల్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనం దొరికినప్పుడు భుజించడం అంటే మన హృదయంలో అమర్చుకోవటం, మన హృదయంలో భద్రపరుచుకోవటం. తర్వాత ప్రార్థనని అవసరంగా భావించాలంటండి. ఆహారం లేకపోతే జీవించలేం. నీళ్లు లేకపోతే జీవించలేం. అలాగే మన ప్రార్థన లేకపోతే, ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన మనకు లేకపోతే మనం ఆత్మలో బలహీనం అయిపోతాము. నువ్వు అనుకోవచ్చు నేను పెద్ద సీనియర్ విశ్వాసిని అని, లేకపోతే నేను వాక్యాలు చెప్పేవాడిని అని. ఎవ్వరైనా సరే ఇది అప్లై అవుతుంది. ఎంత పెద్ద విశ్వాసి అయినా సరే, ఎంత పెద్ద సీనియర్ అయినా సరే, ఎంతమంది ఉపదేశకుడైనా సరే, ప్రతిరోజు ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం క్రమేణా క్రమేణా గ్రాడ్యువల్ గా బలహీన పడిపోతూ ఉంటుంది, డిక్రీస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థనని అవసరం. అది ఎందుకు? నేను ఆత్మలో ఎదగాలి, నిలబడాలి అంటే అది నాకు అవసరం అని చెప్పి భావించాలి. ప్రార్థన దేవుని కొరకు చేయట్లా, నువ్వు ఎదగటం కొరకు చేస్తున్నావు. అలాగే చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, పాపం పట్ల రాజీ తత్వం, కాంప్రమైజింగ్ నేచర్ ఉండకూడదు. పాపాన్ని మనం సమర్థించొద్దు. ఎందుకంటే అది మనకు తెలిసిన వాళ్ళు చేసినా, మన సంఘస్థులు చేసినా, మన సేవకులు చేసినా, మన తోటి విశ్వాసులు చేసినా, ఇది మనోళ్ళే కదా అని సమర్థించే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏదన్నా ఒక తప్పుడు మాట ఆ సంఘం నుంచి గాని, మనకు తెలిసిన వ్యక్తి ద్వారా నుంచి వస్తే, అది తప్పు అని చెప్పటం మానేసి దాన్ని డిఫెండ్ చేసుకునే పద్ధతిలో క్రైస్తవులందరూ జారిపోయారండి. కాబట్టి సిన్ ఈజ్ సిన్ అంతే. పాపం పాపమే. తప్పు తప్పే. సో ఎలా అయిపోయింది అంటే, క్రైస్తవ్యం కూడా ఒక రాజకీయ నాయకుల పార్టీస్ లాగా మారిపోయినాయి. ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఆ కార్యకర్తలందరూ ఇది కరెక్ట్ కాదు అది వాళ్ళకి తెలిసినా గానీ అలా చెప్పటం మానేసి ఆయన సపోర్ట్ చేయటం, చెప్పిన దాన్ని డిఫెండ్ చేయటం, అవతల వ్యక్తిని దూషించటం, ఇలా చేస్తూ ఉంటారు. సో బాధాకరమైన విషయం, నేటి దినాల్లో క్రైస్తవ్యం కూడా ఇలాగే మారిపోతూ ఉంది. ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే క్రైస్తవ్యంలో క్రీస్తుని ఆరాధించడం మానేశారు.
వ్యక్తులను ఆరాధించడం మొదలు పెట్టారో దాని వల్ల వచ్చిన పరిణామాలు ఇవన్నీ కూడా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అయ్యో, ఇతను వాక్యం చెప్పాడు కాబట్టి ఇతను తప్పును సమర్థిద్దాంలని క్రీస్తు అనుకోవడం, తీర్పులో నిలబెడతాడు. కాబట్టి పాపం పట్ల రాజీతత్వం ఉండొద్దు. అది నేను చేసినా, నువ్వు చేసినా, ఎవరు చేసినా మనం సమర్థించుకోవటం మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడటం మొదలు పెడదాం. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన పాపాన్ని క్షమిస్తాడు. కాబట్టి ఆకలి దప్పులు గల వారు రాజీ పడే తత్వం వారిలో కనపడదు. అలాగే నాలుగవదిగా, దేవుని చిత్తమే ముఖ్యమైనదిగా నిర్ణయించుకోవాలి. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే జరగాలి. మనకి ఎన్నో ఇష్టాలు ఉండొచ్చు ఈ లోకంలో, వివాహ విషయాల్లో కానివ్వండి, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో మన ఇష్టం కాదు, దేవుని చిత్తం జరగాలని ఎదురు చూడాలంటండి. అలాగే మరి పరిశుద్ధతలో కూడా ఎదగాలి, పవిత్రత కూడా ఎదగాలి. ఈ శాంటిఫికేషన్ అనేది ఎవ్రీడే ప్రాసెస్ అంటండి. మారు మనసు అనేది దేవుని కృప ద్వారా మనకు లభిస్తుంది. మరి శాంటిఫికేషన్ అనేది ఎవ్రీడే ప్రాసెస్. ఎవ్రీడే దేవుని కృప కొరకు వేడుకొనవాలి. ఎవ్రీడే యేసు ప్రభు యొక్క రక్తంతో మనం శుద్ధి చేయబడాల్సిందే. కాబట్టి పరిశుద్ధతలో ఎదగాలి. అలాగే చాలా ప్రాముఖ్యమైనది, ఇతరులను కూడా దేవుని నీతిని చూపించే జీవితం గడపాలి. మనల్ని చూసినప్పుడు, మన వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకి దేవుని యొక్క నీతి అర్థం కావాలంటండి. అవి మన మాటలు కావచ్చు, మన పనులు కావచ్చు, మన సిన్సియారిటీ కావచ్చు, మన ఆనెస్టీ కావచ్చు. మారు మనసు పొందిన తర్వాత కూడా దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుని నీతి కనపడదు, కానీ మన వల్ల దేవుని నామానికి అవమానం జరుగుతూ ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత కూడా ఎలాంటి పనులు పడితే అలాంటి పనులు చేస్తూ ఉన్నాం. మన నోటి మీద మనకు కంట్రోల్ లేకుండా ఉన్నట్లయితే, మనం చేసే పనుల మీద మనకు కంట్రోల్ లేకపోతే, పాత జీవితం ఎలాగుందో అలాంటి జీవితం కొనసాగించినప్పుడు, లేక అంతకన్నా దారుణాతి స్థితికి జారిపోయినప్పుడు, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అవతల వ్యక్తులు లేదా మన కుటుంబంలో మారు మనసు లేని బిడ్డలు కావచ్చు, మన బంధువర్గంలో మారు మనసు లేని వారు కావచ్చు, మన సంఘంలో కొత్తగా వస్తూ మారు మనసు పొందాలని ఆశపడేవారు కావచ్చు, వీళ్ళందరూ నిన్ను చూసి దేవుని నుంచి దూరంగా పారిపోతారు. ఒక వ్యక్తి దేవునికి దూరం అవటానికి మనం ఎప్పుడు కారకులం కాకూడదు. నువ్వు వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి, ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని మన వ్యక్తిత్వం చూసి, మన ప్రవర్తన చూసి, మన మాటలు చూసి ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోకూడదు. కాబట్టి ఇతరులు కూడా దేవుని నీతిలోకి రావాలి అనే ఆకలి కలిగి ఉండాలంట. అయితే ఫైనల్ గా మరి ఆకలి దప్పులు గలవారు ధన్యులను ప్రభు చెప్తున్నప్పుడు, ఈ ధన్యత నీకు నాకు కొన్ని ప్రశ్నలు మిగులుస్తుంది. అది ఏంటి అంటే, ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ప్రశ్న. నేను దేవుని వాక్యం పట్ల నిజమైన ఆకలి కలిగి ఉన్నానా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నా ప్రార్థనా జీవితం, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మూడో ప్రశ్న, నేను పాపం నుండి దూరంగా జీవించాలని కోరుకుంటున్నానా? నాలుగో ప్రశ్న, దేవుని చిత్తమే నా జీవిత లక్ష్యమా? ఇలా ఈ కొన్ని ప్రశ్నలు దయచేసి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని హృదయం అంతటితో కోరుకుంటూ ఉన్నాను. సో ఓవరాల్ గా ఈ వాక్యం నీకు నాకు నేర్పిస్తుంది ఏంటి అంటే, మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుని నీతి అంతకంటే ఎక్కువ అవసరం అని గుర్తిద్దాం. దేవుని చిత్తం తెలుసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయనతో మంచి సంబంధం కలిగి నడవాలి అని హృదయపూర్వకంగా కోరుకునే వాళ్ళే ధన్యులుగా ఎంచబడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం హృదయపూర్వకంగా ఎంచుకుందాం. దేవునికి దగ్గర అవ్వాలి, తన సన్నిధిలో పరిశుద్ధతలో సమాధానంతో దేవుడు మనం తృప్తిపరుస్తారు. కాబట్టి ఆయన సన్నిధికి దగ్గర అవుదాం, ఆయన పరిశుద్ధత మనలో అలవాటు చేసుకుందాం. ఈ తృప్తి తాత్కాలికమైనది కాదు, ఇట్స్ ఏ పర్మనెంట్ వన్, టెంపరీ కాదు. కాబట్టి మన అందరికి కూడా దేవుడు ఆత్మీయ సమృద్ధి ఇవ్వాలని హృదయం అంతటితో కోరుతూ ఉన్నాను. దయచేసి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ,
ఈ వాక్యం నిన్ను ఆదరించినట్లయితే దయచేసి లైక్ చేయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులు బంధువుల చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించమని, ఈ పరిచర్య వ్యాప్తి జరిగే విషయంలో, వ్యాప్తి చేసే విషయంలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అని కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా, ఆకలి దప్పులు గారు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతున్న వాక్యం మేము నేర్చుకొని ఉన్నాం. నిజమే, మీ రాజ్యం పట్ల, మీ నీతి పట్ల ఆకలి దప్పులు కలిగి ఉంటూ నేర్పించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతల్లో వారికి మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మీ బిడ్డకు దయచేయమని, అందరూ కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా జీవించడానికి తగిన శక్తిని, సహాయాన్ని, బలాన్ని మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక ధన్యత, 5వ ధన్యతతో మరొక వీడియోలో కలుద్దాం. ప్రార్థించండి.